ఇప్పుడు మనం ఒక సరదా గేమ్ ఆడితేనే మీరు వాస్తవాలు బయటకు పెడతారు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? పుట్టినరోజు అన్నారు. అవును, సరే, అందుకే పుట్టినరోజు సరదాగా చాలా విషయాలు మాట్లాడుకుందాం. సరదాగా చాలా విషయాలు మాట్లాడుకోవడం వేరు. మీరు అన్నట్టు నిజాలు ఇదేదో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లేకపోతే ట్రూత్ ఆర్ డేర్ క్వశ్చన్స్ అడిగి నిజాలు రాబట్టడానికి అక్కడ నిజాలే చూసారా? మీరు తప్పులో కాలేశారు. ట్రూత్ ఆర్ డేర్ మేము అడగబోవట్లా, అంతేనా? ట్రూత్ అండ్ డేర్ అడుగుతున్నాం. అమ్మో, ఓకే. మీకున్న వియర్డెస్ట్ హ్యాబిట్ ఏంటి? నాకా? సరిగా ఫోన్లు మాట్లాడకపోవడం. నేను కూడా ఉన్నాను ఆ లిస్ట్లో. యూ కాల్ మీ? మేము అప్పుడప్పుడు మీకు కాల్ చేసి మీ ఇంటర్వ్యూ కోసం ఇంకో దానికోసం ట్రై చేసి చాలా ఏదైనా ఒక చిన్న ఇష్యూ వస్తే మిమ్మల్ని ట్రూత్ మాట్లాడమంటున్నా, నేను ట్రూత్ మాట్లాడాలి కదా. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. అలానే సర్దుకుపోయి ఇలాగే కంటిన్యూ చేస్తారా ఏంటి? ఏదైనా ఒక చిన్న ఇష్యూ వస్తే, ఏదైనా ఒక చిన్న మనసుకి ఏదన్నా కొంచెం బాధ కలిగితే, వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్, ఐ గో ఇన్ టు ఎ షెల్. ఐ లాక్ మై సెల్ఫ్. లాక్ అంటే లిటరల్లీ రూమ్లో కూర్చొని లాక్ చేసుకోవడం కాదు. అర్థమైంది. అది చాలా పిచ్చితనం. తెలుసుగా మీకు. మరి అవును, మరి ఎందుకని మార్చుకోవట్లేదు? మార్చుకుంటా. అంటే మీకు అలా హ్యాపీగా ఉందా, కంఫర్టబుల్గా ఉందా? ఆ టైంలో అది కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ తర్వాత వై డిడ్ ఐ డూ సో అనిపిస్తుంది. వై డిడ్ ఐ డూ సో ఏంటి నా అర్థం ఉందా సునీత అసలు అనిపిస్తుంది. మరి మీ వెనక ఎంతమంది? ఒక పక్కన రికార్డింగ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎట్సెట్రా ఎట్సెట్రా ఉన్నప్పుడు ఉంటాయి. మీరు మీ షెల్లో బంధించుకుంటే కష్టమే చాలా కదా. ఓకే, లెట్స్ సీ. ఈ బర్త్డే తర్వాత థాంక్యూ సో మచ్. నేను రియలైజ్ అయ్యేలా చేశారు. ఓకే, బాహుబలి సిరీస్లో ఎందుకు సునీత గొంతు మాకు వినిపించలేదు? గొంతు ఇది ఎందుకు వినిపించలేదంటే పర్టికులర్ ఆన్సర్ ఏం లేదు. పాడలేదు కాబట్టి అనొద్దు. పాడలేదు కాబట్టి వినిపించలేదు, ఆఫ్ కోర్స్. కానీ కీరవాణి గారు, రాజమౌళి గారు కాంబినేషన్లో నేను చాలా పాటలు పాడాను అంతకుముందు. అలా అని చెప్పి ప్రతి సినిమాలోనూ నన్ను పిలిచి పాడించాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఈ మధ్యకాలంలో ఏమైందంటే, నాకు తెలిసినంత వరకు ఆ కాంపౌండ్లో చాలామంది కొత్త సింగర్స్ ఎంటర్ అయ్యారు కీరవాణి గారి కాంపౌండ్లో. అండ్ చాలామంది కొత్త వాళ్ళని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు కూడా ఇండస్ట్రీలో. సో ఆ ప్రాసెస్లో సీనియర్స్ అని భావించి, అండ్ ఆల్సో చాలా ఫ్రెష్ వాయిస్ కావాలి అని అడగటం మూలంగా రాజమౌళి గారు ప్రాబ్లీ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చు. అండ్ ఆల్సో అదే నిజం కూడా. ఇప్పుడు రియాలిటీ షోస్లో మీ గ్రూప్కి వేరే టీంకి మంచి గొడవలు అవి ఇవి చూస్తూ ఉంటాం కదా. బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు కానీ ఒరిజినల్గా జరుగుతాయా లేవా? నిజంగా అన్ని గొడవలు జరగవు. అన్ని జరగవు అసలు. గొడవలు కొన్ని జరుగుతాయి. కొన్ని జరుగుతాయని కూడా ఏం లేదు. యూట్యూబ్ ఛానల్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడున్నా ఎటువంటి టాలెంట్ అయినా సరే ప్రపంచానికి ఒక్క క్లిక్లో చాటి చెప్పేసే అవకాశం ఉంది యూట్యూబ్ ఛానల్ ద్వారా. బట్ మనం ఏది చూడాలో ఏది చూడొద్దు అని ఆ సెన్స్ కూడా మనకు ఉంటుంది కాబట్టి చాలా వరకు రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, చాలా వరకు చూడొచ్చు. బట్ వీ నో ఎవ్రీథింగ్ టుడే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చాలా మిస్యూజ్ చేసుకుంటున్నారు, చాలా మిస్యూజ్ చేస్తున్నారు. ఒక యూట్యూబ్లో ఒక వీడియో నన్ను చాలా ఇబ్బంది పెట్టింది అంటే, ఒక టైటిల్ ఆఫ్ దట్ పర్టికులర్ వీడియో నాకు లిటరల్లీ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అనిపించింది. బట్ ఎంతమంది నన్ను అలా రెస్ట్రిక్ట్ చేస్తాం? సునీత కూతురు చూసారా, కత్తిలా ఉంది టైటిల్. హూ ఆర్ యూ బ్లడీ టు కమ్ అండ్ టాక్ అబౌట్ మై కిడ్? ఓకే, అవన్నీ ఏంటి? అది ఎక్కడో స్పెషల్గా ఒక పార్టీకి వెళ్ళిందో లేకపోతే దాని ఫోటోషూట్ జరిగిందో అదంతా కాదు. నేను నా పిల్లలిద్దరూ ఉన్న ఫొటోస్ తీసుకొని దాన్ని ఎడిట్స్ చేసి లేకపోతే అలా ఒక వీడియోగా చేసి దానికి ఒక మ్యూజిక్ యాడ్ చేసి, సునీత కూతురుని ఎప్పుడైనా చూసారా ఎంత కత్తిలా ఉంది? ఏంటి ఆ లాంగ్వేజ్ ఏంటి? వాట్ నాన్ సెన్స్ ఇస్ దాట్? ఇంకా మీ పర్సనల్ లైఫ్ గురించి రకరకాలుగా అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్స్లో. ఇప్పుడు నేను నా భర్త మూర్ఖుడు అని చెప్పాను, అది ఇది అని చెప్పి మాట్లాడారు. నేను అలా వెనక్కి వెళ్ళి చూస్తే ఇవే టైటిల్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ రోజున. యాక్చువల్లీ ఇంటర్వ్యూ చూస్తే ఎగ్జాక్ట్లీ అలాంటి నేను ఎప్పుడు డైరెక్ట్గా అలా కామెంట్ చేశానో నాకు తెలీదు. ఐ నెవర్ న్యూ దట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సరే, ఈ ప్రపంచంలో అసలు డబ్బే లేకపోతే ఎలా ఉండేది ప్రపంచం? ఎవరికి తెలుసు?
ఇమాజిన్. డబ్బులు లేకపోతే పెట్రోల్ పోయించేదాన్ని కాదు, పెట్రోల్ పోయించకపోతే నేను ఇంటర్వ్యూకి వచ్చేదాన్ని కాదు. నేను ఇంటర్వ్యూకి రావాలి అంటే నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను కానీ మానేశాను మధ్యలో. మా డ్రైవర్కి డబ్బులు లేకపోతే ఎవ్రీడే నన్ను తీసుకురాడు. అసలు మనం ఇద్దరం కూర్చొని ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఏమి జరిగేది కాదు. సో ఈ బలూన్ కూడా ఏ రూపాయలు 5 రూపాయలు కావు. నాకు కేక్ వచ్చేది కాదు, తినేదాన్ని కాదు. వాట్ ఈస్ దిస్ యా? అసలు ఉన్నదాన్ని ఎంజాయ్ చేయక లేకపోతే అన్న సంగతి ఎందుకు? వాట్ ఈస్ యువర్ డ్రీమ్ జాబ్? డ్రీమింగ్. దానికి కూడా జీతాలు ఇస్తారా? ఏమో తెలియదు. డ్రీమ్ జాబ్ చిన్న డ్రీమ్ చేయమ్మా, నీకు రోజుకి ఇమాజినేషన్స్. ఇప్పుడు యానిమేషన్ అంతా ఎలా జరుగుతుంది, అలా డ్రీమ్ చేస్తేనే కదా గ్రాఫిక్స్ అన్ని ఎలా క్రియేట్ అవుతాయి. మీరు చెప్పేది సగమే చెప్తున్నారు. డ్రీమ్ చేసాక మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అవును, డ్రీమ్ చేసి ఇంకోళ్ళకి చెప్పాలి, వాళ్ళు జాబ్ చేస్తారు. అది డ్రీమ్ జాబ్ అవుతుంది. శాలరీ మీ అకౌంట్లో క్రెడిట్ అంతే. ఓకే. ఈ ప్రపంచంలో మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు, ఎందుకు? ఒక్కళ్ళంటే కష్టం. ఒక్కళ్ళని ఎలా చెప్తాం? ఫేవరెట్ పర్సన్ 3 చెప్పండి. 3. అమ్మ, నాన్న, తెలుగు అమ్మాయి. సినిమా టైటిల్ అనుకుంటున్నారా ఇది? ఆ తెలుగు అమ్మాయి మీరేనా? నేనే. మీకున్న ఎనీ రిలేషన్షిప్లో మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? దట్ ఎంతవరకు, ఎంతకాలం, దీనికి ఏంటి సేఫ్టీ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, నిజంగా ఇవన్నీ కంటిన్యూ అవుతాయా? పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటూ కొన్ని ఉంటాయి కదా అన్ఫార్చునేట్లీ. సో అవి మనల్ని అలా వెనక్కి డ్రాగ్ చేస్తూ ఉంటాయి. బట్ ఎప్పటికప్పుడు నో, దిస్ ఇస్ సంథింగ్ న్యూ, దిస్ ఇస్ డిఫరెంట్. అందరూ ఒకలా ఉండరు. ఎనీ రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, చుట్టాలు అవ్వచ్చు, ఎనీ రిలేషన్షిప్. ఏదో రిలేషన్ బాగా భయపెట్టినట్టుంది మిమ్మల్ని. అఫ్ కోర్స్ ఎస్. మీలోని బెస్ట్ టాలెంట్ ఏంటి? పాట పాడడం, డబ్బింగ్ చెప్పడం, వంట చేయడం. నాలోని బెస్ట్ టాలెంట్ ఏంటంటే ఎవరిని హామ్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అనుకోవడం. అది టాలెంట్ అని నేను అనుకోను, బెస్ట్ క్వాలిటీ అని అనుకుంటాను. ట్రెడిషనల్ ఫ్యామిలీ. ఆవకాయ మాగాలు పెట్టడం అంటే నాకు రాదు. తినడం అడగలేదండి, పెట్టడం గురించి అడిగాను. నేను తినడమే చెప్పాను, పెట్టడం రాదు, తినడం బాగా వచ్చు. అండ్ బై ద వే, మాగా అయితే మీగడ కావాలి. డూ యూ బిలీవ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్? యా. ఎన్నిసార్లు? నాకా ఇది పోయి మరి అంత వెంటనే ఎస్ అని సరే జరిగే ఉంటుంది. నేను ఎందుకు జరగాలి? లేదా జరిగినా ఎందుకు చెప్పాలి? బికాజ్ ఇది ఆ గేమ్ కాబట్టి. నేను చెప్పానుగా. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంటుంది. సో అంటే మీరు ప్రేమని నమ్ముతారు? నమ్ముతా. 100%. 100% లవ్. ఇప్పటి వరకు మీరు తిన్న ఫుడ్స్లో ద మోస్ట్ ఎగ్జాటిక్ ఫుడ్? ఓకే కదా. మాగాయ విత్ మీగడ, మజ్జిగ పులుసు, కాకరకాయ ఉల్లిపాయ కారం పెట్టి చేసే కూర, మామిడికాయ పప్పు, ఎనీథింగ్ వాట్ ఎవర్ మై మామ్ నీడ్స్. ప్లేట్ నిండా మంచి ట్రెడిషనల్ ఫుడ్, ఆథెంటిక్ ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్ విత్ నెయ్యి. అది మస్ట్ హ్యావ్స్లో. మీ దగ్గర ఏది లేకుండా ఒక వారం రోజులు గడపడం కష్టం? నా దగ్గర ఏది లేకుండా ఒక వారం రోజులు గడపడం కష్టం. ఫోన్ లేకుండా. సరే, రీసెంట్గా మీలోని యాక్టింగ్ టాలెంట్ కూడా బయట పెట్టారు. అదే, మొన్నటి వరకు మీ సింగరు, మంచి హోస్ట్, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు యాక్టర్ అని కూడా మిమ్మల్ని పరిచయం చేయాలి. ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? మంచి అప్లాస్ అయితే వచ్చింది అనుకుంటా. మంచి అప్లాస్ అయితే వచ్చింది. ఎక్స్పీరియన్స్ కూడా నేను ఎప్పుడు యాక్ట్ చేసినట్టుగా చేయలేదు కాబట్టి నేను బతికిపోయాను. ఇప్పుడు నేను సడన్గా నేను నా క్యారెక్టర్లోనే ఉన్నట్టు అనిపించింది నాకు. మోస్ట్ ఆఫ్ ద టైం మోర్ దెన్ ఎనీథింగ్. దానికి తగ్గట్టు మళ్ళీ మీ రియల్ లైఫ్ నే పెట్టారు అని అలా రకరకాలుగా కూడా వచ్చాయి. ఇట్స్ నాట్ మై లైఫ్. అది ఎవరితో అయినా రిలేట్ చేసుకోవచ్చు, ఎవరైనా రిలేట్ చేసుకోవచ్చు ఒక అమ్మాయి లాగా. సో నాకేం పెద్ద కష్టం అనిపించలేదు. మేబీ బికాజ్ నేను డబ్బింగ్ చెప్పి నాకు ఆ ఎక్స్ప్రెషన్స్, సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి టీవీలో కొంతకాలంగా నన్ను నేను అబ్జర్వ్ చేస్తూ ఓ ఇలా కాదు ఎలా అని చెప్పేసి. బట్ ఇట్స్ ఫన్, నాకు నచ్చింది. యాక్టింగ్ ఈజ్ గుడ్. యా.
ఇప్పటి వరకు ఎవరితో కలిసి వర్క్ చేయడం ఇస్ ద మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ మీకు? మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ డైరెక్టర్స్ అవ్వచ్చు, సింగర్స్ అవ్వచ్చు. బాపు గారండి. బాపు గారు అండ్ తర్వాత విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారితో ఒక సినిమా 2 సినిమాలు మాత్రమే చేశాను. బట్ స్టిల్ బాపు గారు మాత్రం యా ఆల్ టైమ్, ఎనీ టైమ్. డబ్బింగ్స్లో ఎవరికి మీరు చెప్పినా బాగా అతికిపోతుంది మీ గొంతు, కానీ మీ దృష్టిలో ఎవరికి మీ వాయిస్ ది బెస్ట్, బాగా సూట్ అవుతుంది? నా వాయిస్ కమలిని ముఖర్జీకి బాగా సూట్ అవుతుంది, సోనాలి బింద్రేకి బాగా సెట్ అయ్యేది, అండ్ స్నేహకి బాగా సెట్ అవుతుంది. ట్రూత్ అయిపోయింది, డేర్లోకి వద్దాం. ఆహా, ఓకే. సో మీ ఫేవరెట్ సెలబ్రిటీని ఇమిటేట్ చేయండి. నీ చెత్త మొహం, నీ డొక్కుటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. నన్ను అనలేదుగా. అనలేదు. అలా ఇలా పర్సనల్గా తీసేసుకుంటే ఎట్లా? మీ ఎక్స్ప్రెషన్ అలాగే. తర్వాత అర్థమైందిలేండి, ఆనంద్ సినిమా నుంచి డైలాగ్ చెప్పారని. గోదావరి. ఓకే, నన్ను నేనే ఇమిటేట్ చేశాను. ఓ, నేను చెప్పిన డైలాగే అది. అవును, మీరు చెప్పిందే. కాకపోతే మీ ఫేవరెట్ సెలబ్రిటీ అయితే కమలిని అనుకోవాలా నేను? అలా కాదు, ఇన్ జనరల్ చెప్పాను. ఏదో ఒకటి చేయమన్నారు, ఏదో ఒకటి చేశాను. బాపు గారితో మీరు వర్క్ చేశారు కాబట్టి ఒక మంచి పాట ఆయన సినిమాలో నుంచి. మా ముద్దు రాధమ్మ రాగాలి, శ్రీమూవ గోపాల గీతాలు, ఆ చేయి తాళాలు, అనురాగాలలో గట్టి మేళాలు. మా ముద్దు రాధమ్మ రాగాలి, శ్రీమూవ గోపాల గీతాలు, ఆ చేయి తాళాలు, అనురాగాలలో గట్టి మేళాలు. బ్యూటిఫుల్ సాంగ్ ఇట్ ఈస్. వెరీ బ్యూటిఫుల్. మణిశర్మ గారి కంపోజిషన్. ఇక్కడి నుంచి ఒక 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ పాట రూపంలోనే చెప్పాలి. ఓకే, కళ్ళు మూసుకుని మీ కళ్ళలో ఏం కనిపిస్తుందో మాకు చెప్పండి, వివరించండి. కళ్ళు మూసుకున్నా కళ్ళలో ఏముంది, అంతా నల్లగా ఉంది. నలుపులో ఏముంది, చందమామ ఉంది. అది నేనే అంది. ఇప్పటికిప్పుడు మీ మనసులో ఏం అనుకుంటున్నారో అనేసేయండి టక్మని. అనండి. జిప్. ఎందుకు అనకూడనివి వినకూడనివి అనిపిస్తున్నాయా? ఏం లేదు. మీకు బాగా నచ్చిన సింగర్ గురించి 4 మంచి మాటలు చెప్పండి పాట రూపంలో. పాట రూపంలో. వారు పాడితే వెన్నెలా, వారు పాడితే మరుమల్లి, వారు మాటాడితే శరదృతు, మొత్తంగా వారే మా జానకమ్మ. వావ్. ప్రతి సెంటెన్స్ ముందు ఒక సారీ యాడ్ చేస్తూ సారీ. మీ ఫేవరెట్ హీరో గురించి చెప్పండి. సారీ. ఆయన గురించి కెరీర్ బిగినింగ్లో అందరూ ఈయనేంటి యాక్ట్ చేసేది అని అనుకున్న వాళ్ళందరికీ సారీ. మీ ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ పక్కన పెట్టేసి ఆయన ఈరోజు భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉన్నాడు. సారీ. మీ అంచనాలన్నింటినీ ఆయన తారుమారు చేశాడు. సారీ. మీరు కూడా ఈ రోజున ఈయనేంటి ఇండస్ట్రీకి వచ్చి ఏంటి ఈయన చేసేది అన్న స్థాయి నుంచి
ఆర్టిస్ట్ అంటే ఈయనరా అని మీ చేతే అనిపించాడు ఆయన. సారీ, మీ అందరికీ తెలుసు. ఎవరి పేరైతే పలకద్దు అనుకున్నారో, ఎవరినైతే రిజెక్ట్ చేశారో ఆయనే రజనీకాంత్. సారీ, మిమ్మల్ని చూస్తే నాకు సారీ ఫీల్ అవ్వాలనిపిస్తుంది, ఆయన్ని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. బికాస్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్ హీ ఎర్న్డ్ వాట్ ఎవర్. అదే పొజిషన్లో అమితాబ్ బచ్చన్ గారు కూడా ఉన్నారు, అదే పొజిషన్లో చిరంజీవి గారు కూడా ఉన్నారు, అదే పొజిషన్లో ఆ స్థాయికి అలా ఫీల్ అయిన వాళ్ళందరినీ టాలెంట్తో, ఓన్లీ టాలెంట్తో ఈరోజు ఈ స్థాయిలో నుంచున్న వాళ్ళందరినీ నిజంగా చేయెత్తి దండం పెట్టచ్చు. వాళ్ళ గురించి అలా అనుకున్న వాళ్ళందరికీ సారీ చెప్పచ్చు.